వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్న లక్ష్మీదేవి పూజ చాలా సింపుల్గా ఇంటి పువ్వులతో పూజ ఏ విధంగా చేసుకున్నానో చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇంటి పువ్వులతో పూజ చేసుకుంటే ఎంత సంతోషం ఉంటుందో మీరే చూడండి. ఇదిగో ఫస్ట్ అయితే కిందకి వెళ్ళాను. లైట్ బేబీ పింక్ కలర్ ఫ్లవర్స్ మందారంవి, అవి లేట్గా విచ్చుకుంటాయి కాబట్టి అలాగే ఉన్నాయి, మిగతా ఆల్మోస్ట్ కోసుకెళ్ళిపోతారనమాట. నేను పైకి వచ్చానమాట. రోజ్ ఫ్లవర్స్, ఇదేమో మా ఫస్ట్ డేరా ఫ్లవర్ అనమాట. ఇది ఫస్ట్ టైం పేరెంట్స్ పెట్టాలని కట్ చేసుకొని తీసుకొచ్చాను. ఇవేమో రోసెస్. మాకు 2-3 డేస్గా కంటిన్యూగా వర్షం పడుతుంది. సో చెట్లు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఫ్లవర్స్ వర్షం వల్ల ఏమో తెలియదు కానీ చాలా సైజ్ కూడా బాగా వస్తున్నాయి అన్నమాట. ఇదిగో ఎంత పెద్ద పెద్ద ఆరెంజ్, లైట్ పింక్. సో కలర్స్ని చూస్తుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మామూలుగా అయితే ఫెస్టివల్స్ అప్పుడు నాకు ఎక్కువ ఫ్లవర్స్ రావు, ఒక్కొక్కసారి రిమైనింగ్ టైంలో చాలా బాగా వచ్చేవి. ఈసారి పెద్ద ఫ్లవర్స్ వస్తాయో రావో అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. సో నేను అనుకున్న దానికంటే ఈసారి ఎక్కువ క్రాపే వచ్చినాయన్నమాట. మెయిన్ పండుగ రోజు కూడా నాకు ఫ్లవర్స్ బాగా రావడం చాలా హ్యాపీగా అనిపించింది. సో ఒక్కొక్క ట్రేల్ కింద ఫ్లవర్స్ కింద, పైన ఫ్లవర్స్ పైన ఒక ట్రేకి కోసుకొని తీసుకొచ్చుకున్నాను. ముందు రోజే కొన్ని మందారాలన్నీ కోసి పెట్టుకున్నాను అనమాట. కింద ఉన్నాయి కాబట్టి చెట్లు ఎవరు ముందు వస్తే వాళ్ళు కోసుకెళ్ళిపోతారనమాట. సో ఫ్లవర్స్ కాబట్టి ఎవరు ఏం అనలేం కదా, మనం నిద్ర లేవకముందే కోసుకొని వెళ్ళిపోతారు. తర్వాత నీట్గా గడపకి బొట్లు పెట్టుకుంటున్నాను. మెయిన్ మాకు నిన్న పూజ చేసుకున్నా కూడా వర్షం పడుతుందనే ఉద్దేశంతో ఆపాను. నైట్ ఫుల్ వర్షం పడింది మాకు. సో మార్నింగ్ గడపకి పూజ చేసుకున్నాను అనమాట. చాలా సింపుల్గా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి చిన్న ముగ్గు వేసుకొని కుంకుమతో బొట్లు పెట్టుకుంటే నాకు ఎందుకు చాలా హ్యాపీగా పాజిటివ్గా అనిపిస్తుంది. సో అందుకోసమననే నీట్గా పసుపు కుంకుమతో చిన్న ముగ్గు, బియ్య పిండితో ముగ్గు వేసుకున్నాను. జస్ట్ మనకు చూడటానికి ప్లస్ పాజిటివ్ ఎనర్జీ రావడానికి. లక్ష్మీదేవికి కూడా అమ్మవారు మన ఇంట్లోకి రావాలంటే మన గడప మెయిన్ చాలా అందంగా ఉండాలి. ఆమె రావాలంటే చాలా ఇష్టపడతారంట. ఏ గడప ముందైతే సూర్యోదయం లోపే ముగ్గు వేస్తారో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఎప్పుడెప్పుడు రావాలి అని వెయిట్ చేస్తుంటుందంట. సో మనమైతే సూర్యోదయానికి ముందు లేచి ముగ్గు వేయడం అనేది చాలా రేరు, ఇలా పండుగలప్పుడు తప్ప. సో ఇలా సింపుల్గా చాలా చిన్న ముగ్గు వేసుకున్నాను, టైం లేదనమాట. గడపకైతే పూలు ఈ విధంగా నేనే ఈసారి నందివర్ధనం ఫ్లవర్సు, లిల్లీ పువ్వులు, రోజ్ ఫ్లవర్స్ తెచ్చుకొని మాలలు కుట్టుకున్నాను అనమాట. ఎదురింటి అమ్మాయి హెల్ప్ తోటి. ఎప్పుడు నేను కొనుక్కొచ్చుకునేదాన్ని, ఈసారి నేనే రెడీ చేయించుకున్నాను అనమాట. తర్వాత అయితే వంట దగ్గరికి వచ్చాను. ఫస్ట్ అగ్నిదేవుడు మన పంచభూతాల్లో ఒక దేవుడు అనమాట. సో అగ్నికి నీట్గా నేను స్టవ్కి ఏ ఫెస్టివల్ చేసినా నేను ఫస్ట్ స్టవ్ క్లీన్ చేసుకొని దేవుడికి పూజ చేసుకున్న తర్వాతే నేను ఏదైనా కానీ చేస్తాను. సో స్టవ్ని పూజ చేసుకొని నీట్గా ఇక్కడ ఒక చిన్న దీపంతో అలంకరించుకున్నాను. తర్వాత ఇదిగో చూడండి మొత్తం ఎన్ని పువ్వులు తెచ్చుకున్నాను. నాకు ఫ్రూట్స్ ప్రసాదాల కంటే కూడా దేవుడికి పూజ చేయాలంటే పువ్వులు పుష్కలంగా ఉండాలన్నమాట. దానికోసమనే నేను ఇంటి పువ్వులే కాకుండా మళ్ళీ పువ్వులు కూడా చాలా కొనుక్కొచ్చుకుంటాను. నాకు అదొక తృప్తి. దేవుడికి నిండుగా ఫ్లవర్స్ పెట్టి పూజ చేసుకుంటే అందులో నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా మానసికంగా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. అందుకోసమనే నేను పువ్వులు ఎక్కువ పెట్టి పూజ చేస్తుంటాను. శుక్రవారం అలాంటప్పుడు కూడా ముందు రోజే పువ్వులు కోసి పెట్టుకొని నీట్గా, నాకు ఈసారి కట్టడం రాకపోయినా నేర్చుకున్నా అనమాట. ఇయర్ చిన్న పువ్వులు తీసుకొచ్చుకొని నీట్గా నేనే విరజాజులు, కనకాంబరాలు, మరువం 3 వేసి నీట్గా కట్టుకొని నేనే స్వయంగా కట్టుకున్న పువ్వులతో పూజ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. రకరకాల మందారాలు, విరజాజులు, సంపంగిలు పూజ చేస్తుంటే అసలు స్మెల్ కూడా ఎంత బాగా వస్తుందో. అది ఏ విధమైన పెర్ఫ్యూమ్స్ వేసినా రాదన్నమాట, అలాంటి స్మెల్ అంత బాగా వచ్చింది. చాలా పాజిటివ్గా అనిపించింది ఈసారి పూజ చేసుకుంటుంటే. మా లక్ష్మీ అమ్మవారు చాలా కలగా ఉన్నారు. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా మా లక్ష్మీదేవి అమ్మవారిని మీకు ఏం కోరుకుందో కోరుకోండి అనమాట. ఇదిగో రిమైనింగ్ ఫొటోస్ కూడా నీట్గా ఉన్నన్ని పువ్వుల్లో అన్ని ఫొటోస్కి సర్ది నీట్గా ఫ్లవర్స్ అన్నీ పెట్టుకున్నాను. ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. నేనైతే సింపుల్గా 2-3 ప్రసాదాలతో ఈసారి పూజ చేసుకున్నాను. అమ్మవారికి ఇష్టమైన బెల్లం పొంగలి, కేసరి, పెరుగన్నం ఈ 3 నైవేద్యంగా పెట్టి పూజ చేసుకున్నాను అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. కామెంట్